విశాఖపట్నం గవర కంచరపాలెం శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ 34వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మరియు దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు ఆఖరి రోజు సందర్భంగా భారీ సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం సంగం శ్రీ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ గవర కంచరపాలెం. ఈ బాబా ఆలయాన్ని నిర్మించి ఇప్పటికే 34 సంవత్సరాలు అయింది. 1991 డిసెంబర్ 1వ తేదీన నెలకొల్పినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్ ప్రతి రోజుకి కూడా దినదిన అభివృద్ధిని సాధించి ఈ రోజుకి 34వ వసంతంలోకి అడుగు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 1వ తేదీ యానివర్సరీ అయితే అలాగే దగ్గరలో ఉన్నటువంటి దత్త జయంతి కూడా ఉంటుంది. ఈ రెండు ఉత్సవాలకు చిహ్నంగా మేము ఒక ఆదివారం రోజున భారీ అన్నదాన కార్యక్రమాన్ని నెలకొల్పుతాం. ఈ తరహాలో డిసెంబర్ 14వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బాబావారికి మధ్యాహ్న హారతి నెరవేర్చిన తర్వాత భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాం. బాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం అనే కాదు, గురు పౌర్ణమి ఉత్సవాలు కానీ, అలాగే దసరా పుణ్యతిథి సమాధి మహోత్సవాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా రమ్యంగా చేస్తాం. అంతేకాకుండా